నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో అధికార పార్టీలోకి వలసలు సర్వసాధారణం. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈసారి అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అస్తం పార్టీ 64 మెజార్టీ సీట్లు సాధించగా బీఆర్ఎస్ 39 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఓడిన నాయకులు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ అధిష్టానం అంటే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోయే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు. అయితే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి మరీ వారిని కలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన 4 ఎమ్మెల్యేలు ఆయన నివాసంలోనే కలిశారు. సీఎం దావోస్ పర్యటన ఇటీవలే ముగించుకొని రావడంతో ఆయన్ను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు కలిశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందులోనూ కొత్త ప్రభాకర్ అపాయింట్మెంట్ తీసుకోగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద గన్మెన్ల అంశాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన అధికార ఎక్స్ ఖాతాలో సైతం పంచుకుంది. సునీతా లక్ష్మారెడ్డి గతంలో హస్తం పార్టీ నుంచే కేసీఆర్ పార్టీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా అన్న అనుమానాలకు తావు లేకుండా ఆమె సమాధానం ఇచ్చారు. సీఎంతో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై, ఎమ్మెల్యే భద్రత ప్రోటోకాల్పై చర్చించినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా మరో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, ప్రధాని మోడీని సీఎం ఎలా కలిశారో తాను అలానే కలిసినట్టు స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సోమవారం ఉదయం నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గులాబీ పార్టీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వీటితో తాజా పరిణామం మరిన్ని అనుమానాలకు దారితీసినట్లయింది. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని, మరో 30 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో మిగలరని విమర్శించారు.